ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చంద్రశేఖర డైరీ ఫామ్ దగ్గర ఉన్నామండి. వీరి దగ్గర సంవత్సరం నుంచి దూడలు ఉన్నాయి, వారిని అడిగి తెలుసుకుందాం పూర్తి డీటెయిల్స్. సార్ చెప్పండి సార్. నమస్తే అన్న, నా పేరు శంకర్ చంద్రశేఖర్. మన డైరీ ఫామ్ వచ్చి చంద్రశేఖర్ డైరీ ఫామ్. మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటరపల్లి గ్రామం. మన దగ్గర సంవత్సరం దూడ కాడ నుంచి 3 సంవత్సరాల దూడ వరకు మన దగ్గర ఎప్పుడూ ఎనివేలుగా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 70 వరకు ఉన్నాయి మన దగ్గర. అవన్నీ చూసుకోవచ్చు. పళ్ళు అయితే వేయలేదు. 3 సంవత్సరం దూడలు కూడా మన దగ్గర ఉన్నాయి. పళ్ళు ఇంకా వేయలేదు, క్రాసింగ్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు క్రాసింగ్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు రెడీగా 3 సంవత్సరాల దూడలు. ఈ 3 సంవత్సరాల దూడలు ఉన్న క్రాసింగ్ రెడీగా ఉన్నాయి. మన ఒరిజినల్ బన్నీ ముర్రా ఒరిజినల్ ఉన్నాయి. ఇక మన దగ్గర ఈ దూడలు ఏమంటారన్నా? ఇది ముర్రా అన్న. ఇది ముర్రా. ఇవన్నీ ముర్రాయేనా? ముర్రా అన్న మొత్తం. అది బన్నీ. ఇది బన్నీ. ఇది బన్నీ. ఏది ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపించమన్నా. ఇది బన్నీ. అది బన్నీ. అది బన్నీ అని ఎలా తెలుసుకోవాలన్నా మనం? ఈ క్వాలిటీ కొత్తగా ఇప్పుడు దూడలో కట్ట కొనుక్కుంటున్నారు కదా, వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా మీరు? అంటే బన్నీ ఏది, గ్రేడెడ్ ఏది, కొంతమందికి తెలియదు కదా. ఇది బన్నీ వస్తుంది అన్న. దగ్గరలో తిరుగుతుంటది. ఓకే. ముర్రా ఇలా కొద్దిగా గ్యాప్ లో మామూలుగా ఇలా కవర్ చేస్తుంది అన్న. ఓకే. ముర్రా బన్నీకి ఇంకా పళ్ళే లేదని పోయేది. ఇది అయితే 2 సంవత్సరాల దూడ అన్న. ఇది కాస్ట్ ఎంతలో నుంచి ఎంతలో ఉన్నాయండి? కాస్ట్ అయితే మన దగ్గర సంవత్సరం దూడ కాడ నుంచి 3 సంవత్సరాల వరకు దూడ వరకు ఉంది. సంవత్సరం దూడ అయితే 15,000 పడుతుంది అన్న. 2 సంవత్సరాల దూడ అయితే 30,000 అలా పడతాయి అన్న. 2 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలు ఏమో 40 కాడ నుంచి 50 వరకు పడుతుంటాయి. ఇది 3 సంవత్సరాల దూడలు అన్నవి. 3 సంవత్సరాల దూడలు అన్న. ఇవన్నీ ఇక్కడ నుంచి 3 సంవత్సరాల దూడలు. 3 సంవత్సరాలు. ఇక ఇంకా పే పళ్ళు కూడా లేదు. క్రాసింగ్ రెడీగా అయిపోయింది. ఇది 2 రోజులు అయింది క్రాసింగ్ అయ్యి. క్రాసింగ్ అయిపోయింది మామూలుగా. 2 రోజులు అయింది క్రాసింగ్ అయ్యి. పళ్ళు వేయలేదు ఇంకా పెయ్య. ఇది ముర్రా అన్న. ఇది కూడా ముర్రేనా? ముర్రా అన్న. ఓకే. ముర్రా పెయ్య మామూలుగా అన్న. క్రాసింగ్ రెడీగా ఉన్నాయన్న. ఇప్పుడు పళ్ళు వేయలేదన్న. కూడా పళ్ళు వేయలేదన్న. ఏ పళ్ళు కర్రలేదు. ఇవన్నీ పళ్ళు వేయకుండా ఉన్నాయన్న మొత్తం అన్ని. దూడలైనా అమ్ముతారు, గేదెలు కూడా అమ్ముతారన్నా? గేదెలు కూడా అమ్ముతాయన్న. మన ఏబీ సైజ్ బే ఉంటుంది, బన్నీ ఉంటుంది, ముర్రా ఉంటుంది మన దగ్గర. గ్రేడెడ్ ముర్రా కూడా ఉంటుంది మన దగ్గర. మనం హర్యానా బ్రీడ్ నెంబర్ 1 బ్రీడ్ ఉంటుంది. ఇవి అయితే బ్రీడ్ అక్కడి నుంచి వచ్చిన బ్రీడే. మన దగ్గర తరఫు మీద వచ్చినప్పుడు తీసుకున్న బ్రీడ్. ఇప్పుడు రెడీగా ఉన్నాయి. క్రాసింగ్ రెడీగా ఉన్న పేలు. ఫస్ట్ అయితే రెడీగా క్రాసింగ్ కూడా అయిపోయిందన్న. 10 రోజులు అయింది క్రాసింగ్ అయ్యి. ఇది ఈ గేదెనా? అది అయిందన్న. అది 20 రోజులు అయిందన్న క్రాసింగ్ అయ్యి. ఆ గేదె అయ్యి 20 రోజులు అయింది. 20 రోజులు అయింది క్రాసింగ్ అయ్యి. నెంబర్ 1 క్వాలిటీగా ఉంటాయి పేలు. మీరు ట్రాన్స్పోర్ట్ ఏమన్నా ఫెసిలిటీ వేసేస్తారా? ట్రాన్స్పోర్ట్ ఏముంటుందన్న. ట్రాన్స్పోర్ట్ అన్నది మీ మీదే వస్తుంది. దూడ మీద అయితే మామూలుగా మీరే పెట్టుకోవాలా ఎంత దూరమైనా. నెంబర్ 1 క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉంటుంది. చూడండి మన దగ్గరకు వచ్చి ఈ సైజ్ అయితే మనకి 40 కాడి నుంచి 50 వరకు పడతాయి. క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ. క్రాసింగ్ రెడీగా ఉన్నాయన్న. అవి అట్లా బొర్రలో సైజులు అన్ని చూసుకోవచ్చు మీరు. దోళ్ళలోనే ఎవరైనా ట్రాన్స్పోర్ట్ గేదెలు వేస్తారా మీరు? గేదెలకి వేస్తామన్న. దోళ్ళకు ఉండదు. సైజు కూడా చూసుకోవచ్చా. ఏవి సైజు ఉంటాయి మామూలుగా. మళ్ళీ సట్రాలు కానీ సైజు మళ్ళీ సట్రం అన్ని బాగుంటాయి. ఇదిగోండి పలకొట్టు మలుగు, నడుమేటి గేదె పిల్లి, తోక బొర్రలు, గేదె పిల్లి. ఇవి కూడా మనం చూసుకోవాలా. గేదె కుంకుల దాటి కిందకు ఉండాలన్నా. కుంకుల దాకా కిందకు ఉండాలన్నా? మోకాల దాకా ఉండాలి. ఉండాలా? మోకాలు దాటి ఉండాలి కన్నా. ఉండాలా? ఇదిగో శనగొట్లు కూడా వెళ్ళరండి. ఇదిగో శనగొట్లు కూడా కింద సీట్లు 4 అలా సమానంగా ఉండాలి. పంచిపెట్టి కిందకి వెళ్తున్నాయి. శనుగుల దగ్గరికి వెళ్తాం. ఓకేనా? 4 శనగొట్లు సమానంగా ఉండాలన్నా? సమానంగా ఉండాలా. చూడండి సన్ను తీరి ఇంకా క్రాసింగ్ రెడీగా ఉన్న శనగొట్లు అలా ఉన్నాయంటే ఇంకా తయారవకపోతే ఎంత సన్ను పెరుగుతుందో అన్ని మీరు గమనించవచ్చు. గేదె పిల్లి నడాలు, సట్రలు చూడండి ఎంత సట్రం ఉన్నాయి. గేదె పిల్లి కాటర్లో ఏవి సైజ్ మీద ఉంటాయి మన అన్ని. క్రాసింగ్ ఇప్పుడు రెడీగా ఉన్నాయన్న. ఇవి అయితే క్రాసింగ్ రెడీగా ఉన్నాయి. బుర్రలు కూడా చూసారా? చిన్న చిలక బుర్రలు, చిన్న రింగులు కూడా చిన్న రింగులు అన్న. ఈ బుర్ర
రూపాయి కాసు సైజులో ఉన్నాయి. పావుల కోసం రంగు, పావుల కాసు. పావుల కోసం రంగు అలా. ఓకే అండి, ఇవన్నీ సంవత్సరం నుంచి సంవత్సరంన్నర దూడలంట. ఇప్పుడు 3 సంవత్సరాల దూడలు, 2 సంవత్సరాల దూడలంట. 2 సంవత్సరాలున్నారు కానీ 3 సంవత్సరాల దూడలు. 2 సంవత్సరాలన్నర నుంచి 3 సంవత్సరాల లోపు దూడలు ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళ దగ్గర కూడా ఆవులు కూడా లభించబడును. అలాగే గేదెలు, ఇంకోండి గేదెలు కూడా చూపిస్తున్నాను. జాఫరాబాద్. ఈ గేదె అనేది జాఫరాబాద్ అన్న. ఈ గేదె వచ్చి జాఫరాబాద్ కంట. గేదె చూసారా ఎంత క్వాలిటీగా ఉందో. ఆ కొమ్ములు, ఆ కొమ్ములు కూడా చూసారా. ఈ గేదెలు స్పెషల్ అండి. ఈ గేదెలు కూడా స్పెషల్, కొమ్ములు కూడా వెరైటీగా ఉంటాయండి. అన్న ఈ గేదె ఎంత పడుతుంది అన్న? ఇది 1,45,000 పడుతుంది అన్న. 1,45,000. 45,000 పడుతుంది. 1,45,000 పడుతుంది అంట. 14 లీటర్లు అవుతుంది. 14 లీటర్లు అవుతుందంట. 14 లీటర్లు అవుతుంది. గేదె కూడా వచ్చి మీకు ఇంకొంటే గేదెలు ఇప్పుడే లోడ్ వచ్చింది, అందుకనే ఇప్పుడు శుభ్రం చేస్తున్నారండి. లోడ్ మాత్రం ఇప్పుడే దిగడం వల్ల ఇవన్నీ ఇప్పుడు గేదెలు కడుగుతున్నారు. గేదెలు కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయండి.